సౌత్ ఆఫ్రికానైతే మన ఇండియా చిత్తు చిత్తుగా ఓడించింది. అసలు ఎంత చిత్తు చిత్తుగా ఆడంటే 117 రన్‌లకే ఆల్ ఔట్ చేసి పడేసింది. సౌత్ ఆఫ్రికా దగ్గర ఉన్న బ్యాటింగ్ లైనప్‌కి సౌత్ ఆఫ్రికా 117 రన్‌లకు ఆల్ ఔట్ అవుతుందంటే ఎవ్వరే కానీ నమ్మరు. ఈవెన్ మన ఇండియన్ ఫాన్స్ కూడా నమ్మలేరు. అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ పెట్టుకొని సౌత్ ఆఫ్రికా కేవలం 117 రన్‌లకే ఆల్ ఔట్ అయిపోయింది. ఇక టాస్ గెలిచిన ఇండియా అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఇక మన ఇండియన్ విషయానికొస్తే మన ఇండియా అయితే ఇటీవలనైతే టాస్‌నైతే గెలవడం స్టార్ట్ చేసింది. గత కొన్నేళ్లుగా అయితే ఇండియా అసలు టాస్‌లే గెలవలేదు. ఆ తర్వాత రీసెంట్‌గా అయితే టాస్‌లు గెలవడం స్టార్ట్ చేసింది. ఈ టీ20 సిరీస్‌లో చూసుకున్నట్లయితే జరిగిన 3 మ్యాచెస్‌లోనే ఏకంగా 2 టాస్‌లైతే గెలిచింది. ఇదైతే గుడ్ సైన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక టాస్ గెలిచిన మన ఇండియా అయితే ఏకంగా 2 చేంజెస్ అయితే చేసింది. బుమ్రా ప్లేస్‌లో హర్షిత్ రాణాని తీసుకొచ్చింది. అలానే ఆల్‌రౌండ్ అయిన అక్షర్ పటేల్ ప్లేస్‌లో అయితే కుల్దీప్ యాదవ్‌ని అయితే తీసుకొచ్చింది. ఇదైతే మంచి చేంజెసే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు పర్లేదన్న పర్ఫార్మెన్సెస్ అయితే అందించారు. కానీ వన్ ఆఫ్ ద టాప్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రాని పక్కన పెట్టి హర్షిత్ రాణాని తీసుకొచ్చారు. అదైతే కొంచెం అన్‌ఈజీగా ఉంది యాస్ ఎ ఇండియన్ ఫ్యాన్‌గా. ఇక అపోనెంట్ టీమ్ అయిన సౌత్ ఆఫ్రికా అయితే ఏకంగా 3 చేంజెస్ చేసింది. ఒక లాస్ట్ మ్యాచ్ గెలిచిన విన్నింగ్ టీమ్‌ని ఏకంగా 3 చేంజెస్ చేసిందంటే ఎవరైతే నమ్మరు. ఎందుకంటే ఏ క్రికెట్ టీమ్ అయినా ఆర్ ఎనీ స్పోర్ట్స్ టీమ్ ఏదైతే గెలుస్తుందో ఆ టీమ్‌ని కంటిన్యూ చేయడానికి ప్రోత్సహిస్తారు. అలానే ఏమన్నా ఇంజ్యూరీస్ ఉంటేనే వాళ్ళని రిప్లేస్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ సౌత్ ఆఫ్రికా చూసినట్లయితే ఏకంగా ది గ్రేట్ ఫినిషర్‌గా కొనసాగుతున్న డేవిడ్ మిల్లర్ లాంటి పెద్ద ప్లేయర్‌ని పక్కన పెట్టి షిస్టన్ స్టబ్స్‌నైతే తీసుకొచ్చింది. అలానే కార్బిన్ బాష్, ఆండ్రెస్ నోర్చాన్ అయితే బ్యాక్ తీసుకొచ్చింది. వాళ్ళైతే కంప్లీట్‌గా స్పిన్‌నైతే పక్కన పడేశారు. కానీ ఈ మ్యాచ్‌లో చూస్తే స్పిన్ కూడా అంతో ఇంతో వర్క్ అయింది. ఆఫ్‌కోర్స్ వాళ్ళు స్టాట్స్ అలానే వెదర్ కండిషన్స్‌ని బాగా చదివినట్టున్నారు. ఎందుకంటే యాస్ పర్ వెదర్ రిపోర్ట్స్ అయితే హిమాచల్ ప్రదేశ్‌లో ఆ ధర్మశాల గ్రౌండ్‌లో ఏకంగా 7 డిగ్రీ సెల్సియస్‌కు టెంపరేచర్స్ అనేవి పడిపోతాయి. 7 డిగ్రీ సెల్సియస్‌కు టెంపరేచర్ పడినట్లయితే డెఫినెట్‌లీ అక్కడ మంచు కురిసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది ఏమన్నా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని స్పిన్నర్స్ అందరిని కింద బేసేసి ఒక ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్‌ని తీసుకొచ్చారు. ఇఫ్ ఇన్ కేసు ఒక స్పిన్నర్ ఉండింటే బాగుండేదేమో. ఆఫ్‌కోర్స్ 117 రన్‌లు పెద్ద ఫరక్ అయితే పడదు. ఎంత మంచి బౌలర్స్ ఉన్నా కూడా. ఇక ఇండియా తరపున ఇనిషియల్ ఫస్ట్ ఓవర్ వేసిన హర్షదీప్ సింగ్ అయితే లిటరల్లీ ఒక బ్రిలియన్స్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ స్వింగింగ్ అయితే చూపించాడు. అసలు హెండ్రిక్స్‌కి అయితే అసలు ఏమే కానీ అర్థం కాలేదు. ఇనీషియల్‌లో ఒక 3 బాల్లు అన్ని అవే గోయింగ్ బాల్స్ ఏసి అన్ని బీట్ చేశాడు. ఆ తర్వాత ఒక్కటి పడింది భయ్యా వాళ్ళ మిడిల్ అండ్ లెగ్‌లో ఒక ఇన్ స్వింగర్ బాల్. అసలు అదైతే లిటరల్లీ మైండ్ స్టన్ అయిపోయింది హెండ్రిక్స్‌కి. ఇటువంటి దిగ్గజ బౌలింగ్ అయితే వేశాడు మన హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ అయితే లాస్ట్ మ్యాచ్‌లో ఏకంగా ఒకే బాల్‌లో 8 వైడ్స్ కన్సీవ్ చేశాడు. అదే బౌలర్ ఈ మ్యాచ్‌లో ఏకంగా కేవలం 3.2 ఎకానమీ మెయింటైన్ చేశాడు. అలానే ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అయితే కేవలం 2 వికెట్లు తీసి అతనైన బౌలింగ్‌తో చాలా మంచి బౌలింగ్ అయితే కనబరిచాడు. అలానే ఈ మ్యాచ్‌లో ఏమన్నా గుడ్ న్యూస్ ఏమన్నా ఉందా అంటే మన ఇండియా అయితే అసలు ఎక్స్‌ట్రాస్ అయితే చాలా తక్కువ ఇచ్చారు. కేవలం 3 ఎక్స్‌ట్రాస్ ఇచ్చారు. అంతకు మించి ఎవరే కానీ ఎక్స్‌ట్రాస్ అయితే ఇవ్వలేదు. లాస్ట్ మ్యాచ్‌లో చూసుకున్నట్టయితే బోలెడన్ని ఎక్స్‌ట్రాస్ వెళ్ళిపోయాయి. ఆ ఎక్స్‌ట్రాసే మన ఇండియానైతే ఎక్స్‌ట్రా 20, 30 రన్స్ అయితే అహెడ్ ఉండేలాగా చూసింది. లేదంటే ఆ ఎక్స్‌ట్రాస్ కూడా ఇవ్వకుంటే ఈజీగా ఉండేదేమో అని నాకనిపిస్తుంది. ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ విషయానికొస్తే లాస్ట్ మ్యాచ్ హీరో అయిన డికాక్ అయితే ఈ మ్యాచ్‌లో పెద్దగా అయితే పెర్ఫార్మ్ చేయలేదు. హర్షిత్ రాణా వేసిన ఇన్ స్వింగర్ బాల్‌కైతే అసలు ప్లమ్ ఇన్ ఫ్రంట్ దొరికిపోయాడు. అసలు కాల్ అయితే ఎటు గాని మూవ్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ మాక్రమ్ అయితే ఆల్మోస్ట్ 2023 తర్వాత దాదాపు 2 ఏళ్ల తర్వాత టీ20స్‌లో అయితే ఒక హాఫ్ సెంచరీ అయితే కొట్టాడు. అదైతే చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మార్కమ్ లాంటి క్లాసీ ప్లేయర్‌కు 2 ఏళ్ల వరకు టీ20స్‌లో హాఫ్ సెంచరీ లేదంటే యాస్ ఎ కెప్టెన్‌గా అది ఒక స్టన్నర్ అని చెప్పుకోవచ్చు. కానీ అదైతే మార్క్రమ్ అయితే ఆ రికార్డ్‌నైతే బ్రేక్ చేసి లాస్ట్ మ్యాచ్‌లో లోన్ వారియర్ లాగా 46 బాళ్ళల్లో 61 రన్లు కొట్టి చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఒకవైపున వికెట్లేమో పడిపోతూ ఉన్నా కూడా అతడైతే ఒక పిల్లర్‌లాగా నిలబడి టీం కోసం అయితే చాలా మంచి బ్యాటింగ్ చేశారు. ఇక ఆ తర్వాత ఎవరే కానీ చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ అయితే అందించలేదు. దువ్వాన ఫెరేరా అయితే పర్లేదు ఒక 6 ఒక 4 కొట్టి పర్లేదు అని అనిపించాడు కానీ ఎక్కడే కానీ అతడు కూడా ఆ మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్తాడు అన్న ఫీల్ అయితే రానించలేదు. ఆఫ్‌కోర్స్ అతడు కొట్టిన 20 రన్‌లలో కూడా ఆల్మోస్ట్ 2, 3 ఛాన్సెస్ అయితే వచ్చాయి. కాబట్టి అతను కూడా పెద్ద మంచి పెర్ఫార్మెన్స్ అందియలేదని చెప్పుకోవచ్చు. ఇక మన ఇండియన్ బౌలింగ్ విషయానికొస్తే ది గ్రేట్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్‌లీ ద మిస్టీరియస్ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి అయితే లిటరల్లీ సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్లకు అసలు మైండ్‌లో
ఏమే కానీ లేకుండా చేసి పడేశాడు. అసలు వాళ్ళు ఏం ఆడుతున్నారో కూడా అర్థం కాలేదు వరుణ్ చక్రవర్తిని. వరుణ్ చక్రవర్తి రెస్ట్‌నైతే అస్సలే పిక్ చేయడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి కేవలం 2.80 ఎకానమీ అయితే మెయింటైన్ చేశాడు. ఇక మన ఇండియా తరపున వేసిన ప్రతి బౌలరు వికెట్ తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 2, శుభమ్ దుబే 1, అలానే హర్షిత్ రాణా 2, హర్షదీప్ సింగ్ 2, అలానే హార్దిక్ పాండ్యా 1. ఇక ప్రతి బౌలర్ అయితే మన ఇండియా తరపు నుంచి అయితే వికెట్లు తీసుకున్నారు. మెయిన్‌లీ సౌత్ ఆఫ్రికాకు 117 రన్లు వచ్చాయా అంటే 18థ్ ఓవరు హర్షిత్ రాణా వేసిన ఓవర్ అని చెప్పుకోవచ్చు. ఏకంగా ఆ ఓవర్‌లో అయితే మాక్రము హర్షిత్ రాణాని ఉతికి పడేశాడు. ఏకంగా 18 రన్లు అయితే రాబట్టగలిగాడు ఆ ఓవర్‌లో. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఓవర్ కూడా అతనికి పడకోకుంటే అతడు ఈ మ్యాచ్‌లో చాలా మంచి బౌలింగ్ అయితే కనబరిచాడు. ఆ ఒక్క ఓవర్ వల్ల అతని స్పెల్ మొత్తం ఖరాబ్ చేసి పడేసింది. ఇక 117 రన్లతో బ్యాటింగ్ దిగిన మన ఇండియా అయితే చాలా ఫస్ట్‌లో అయితే అభిషేక్ శర్మ ఉన్నంత వరకైతే పిచ్ చాలా ఈజీగా ఉన్నట్లయితే కనిపించింది. ఎందుకంటే అతడు అటువంటి పవర్‌ఫుల్ హిట్టింగ్ బ్యాటింగ్ అయితే చేశాడు. ఆ తర్వాత అతడు ఎప్పుడైతే ఔట్ అయ్యాడో ఆ తర్వాత అర్థమైంది పిచ్ అయితే అంత ఈజీగా లేదు. ఎందుకంటే మన ఇండియా తరపున నెక్స్ట్ ఆడిన ప్రతి బ్యాటరు చాలా స్ట్రగుల్ అయ్యాడు ఆ పిచ్ పైన ఆడడానికి. ఈవెన్ మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే అభిషేక్ శర్మ ఒక్కడే ఈ పిచ్ పైన 194 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఏ ఒక్కరే కానీ 130 ఆ రేంజ్‌లో కూడా స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేయలేదు. అంత మంచి బ్యాటింగ్ అయితే చేశాడు అభిషేక్ శర్మ. ఇఫ్ ఇన్ కేస్ అభిషేక్ శర్మ ఎర్లీగా అవుట్ అయిపోయి ఉంటే మన ఇండియా ఈ 117 రన్లను కొట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడేదేమో నా దృష్టి. ఎందుకంటే పిచ్ అయితే అంత ఈజీగా అయితే అసలే లేదు. పిచ్ మంచు కురిసే కొద్దీ బాల్ స్వింగ్ అవుతుంది, బాల్ హోల్డ్ అవుతుంది. ఇదైతే నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైతే మంచు కురుస్తుందో బాల్ అయితే కొంచెం చేతిలోంచి స్లిప్ అవుతుంది. ఎప్పుడైతే స్లిప్ అవుతుందో వాళ్ళు అనుకున్న లెంగ్త్‌లో బాల్ డెలివర్ కాదు. అక్కడైతే బ్యాటర్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. చాలా టైంలో అది జరుగుతుంది కూడా. కానీ ఈ మ్యాచ్‌లో అయితే అది కంప్లీట్‌లీ రివర్స్ అయిపోయింది. ఇక ఎట్టకేలకైతే శుభన్ గిల్ పర్లేదు ఒక స్టడీ నాకైతే ఆడాడు. కానీ ఈ స్టడీ నాక్‌లో కూడా అతడు చానా ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేశాడు అపోనెంట్ టీమ్‌కి. కానీ వాళ్ళు గ్రాబ్ చేసుకోలేకపోయారు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికొస్తే లుంగి ఎంగిడి ఒక వికెట్ తీశాడు. మాకో యాన్సన్ ఒక వికెట్, అలానే కార్బిన్ బాష్ ఒక వికెట్ తీసి ముగ్గురు 3 వికెట్లు తీసి ఇక మన ఇండియన్ ఇన్నింగ్స్‌ని అయితే ఖతం చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.